మేడారం జాతరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 19వ తేదీలోపే మేడారం పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. మహాజాతరలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో మేడారం ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి సమాధానమిచ్చారు. అలాగే లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించారు. మేడారంలో 500 ఏళ్ల వరకు కట్టడాలు నిలిచిపోతాయన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. మేడారంలో ట్రాఫిక్ సమస్యపై ముందే ప్లాన్ చేసుకోవాలన్నారు. మేడారంలో వీఐపీలకు కూడా తేదీలు కేటాయించాలన్నారు. తేదీల ప్రకారమే దర్శనం కల్పించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. మేడారంలో ట్రాఫిక్ సమస్యపై ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి. సమ్మక్క సారలమ్మ నా భూతో నా భవిష్యత్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతుందంటే అసలు చరిత్రలో 400 ఏళ్ళు 500 ఏళ్ళు కింద కట్టినట్టు కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాబో ఒక 500 సంవత్సరాలకి నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఈ కట్టడలను కడతా ఉంది. అధ్యక్ష, ఒక్క వినవి నేను గత 2 సంవత్సరాలకు సారలమ్మకు పోయాను. ట్రాఫిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది మేడారంలో. ఆ జాతరకు పోయినప్పుడు ఆ ట్రాఫిక్ సమస్యని ఎట్లా అధిగమిస్తారో ముందే ప్రణాళిక సిద్ధం చేసి చేయాలి. అదేవిధంగా వీఐపీలు వచ్చే మూమెంట్ కూడా క్రమబద్ధరించి డేట్స్ పెడితే అది కూడా బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా వచ్చి ముఖ్యమంత్రి పోయిన రోజే మంత్రులు ఎమ్మెల్యేలు అని కాకుండా స్లాట్స్ ఇస్తే బాగుంటుంది. సమ్మక్క సారక్క గతంలో 500 ఏళ్ళు ఉండే విధంగా దాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ 500 సంవత్సరాలు మంచిగా పాత గిడ్డాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేస్తున్న ప్లాన్స్ అన్ని చూడడం జరిగింది. ఆయన అభినందిస్తూ ట్రాఫిక్ సంబంధించి మా అధ్యక్షురాలు చెప్పినట్టు మా మంత్రి గారిని కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అలాగే ఇదే ఆ జిల్లా చెందిన అక్కడ శాసనసభ్యురాలు ఎండోమెంట్ మినిస్టర్ సీతక్క గారు, అలాగే మన సురేఖ గారు మీరు చర్చించుకొని లేఖ రాయండి. తప్పకుండా మా నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి వెళ్ళి పీడీ గారికి చెప్పించి టోల్ గేటు ఆ 3 days వరకు టోల్ గేట్ తీసేసిందంటే ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుందని చెప్పి మేడారంలో శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడారంలో రైట్ టైంలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 19 లోపే మేడారంలో పనులు పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నారు. మేడారంలో 200 ఏళ్ల వరకు నిలిచేలా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు మంత్రి. మేడారంలో సాంప్రదాయం ప్రకారమే వైదిక చిహ్నాలు ఏర్పాటు చేశామన్నారు. దీనిపై కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. మేడారంలో వైదిక చిహ్నాలు ఆదివాసీల ఆచారాల ప్రకారమే ఉన్నాయన్నారు. మేడారం చుట్టుపక్కల ప్రాంతాలు ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. కనీసం ఒక 200 సంవత్సరాలైనా చిరస్థాయిగా ఆదివాసులే కాకుండా ఈ కోట్లాది మంది దేశంలో ఉండే భక్తులు మెచ్చుకునే విధంగా ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం మేము అద్భుతంగా కుంభమేళా చేశారని చెప్పారు అధ్యక్ష, దానిని మరిపించే విధంగా ఇక్కడ ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రభుత్వం ఆలోచనలకి అనుగుణంగా రాతి కట్టడాలతో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని కార్యక్రమాన్ని మేడారంలో వైదిక చిహ్నాలపై కొందరి నుంచి అభ్యంతరాలపై ప్రభుత్వం ఆలోచించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. మేడారంలో వైదిక చిహ్నాలపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలన్నారు. గిరిజన ఆదివాసీల సంప్రదాయాలను గౌరవించాలన్నారు కవిత. 2 ఏళ్లకోసారి అమ్మవారి అడవిలోంచి రావాలి. రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుంది అధ్యక్ష. హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ మేడారం జాతరకు అందరినీ ఆహ్వానించారు. లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రులు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు గవర్నర్ ని ఆహ్వానించారు. ఈవో వీరస్వామి మేడారం పూజారులతో కలిసి ఆలయ సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికారు. సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను గవర్నర్ కు వివరించారు మినిస్టర్లు.